కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత గుజ్జల ప్రేమందర్ రెడ్డి. 2013లో 1310 రూపాయలు ఉన్న వడ్లు 2024లో 2382కు చేరిందన్నారు. రైతులు తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈ పరిస్థితికి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. 14 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు ఆయన. యూరియా తరలిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ప్రేమందర్ రెడ్డి మండిపడ్డారు. వెంటనే ఈ పరిస్థితిని చక్కదిద్దాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు ఆయన. వెంటాడుతుంటది భారతీయ జనతా పార్టీ. ఈ యూరియా అనేది సక్రమంగా రావాలి, లేదంటే బ్లాక్ మార్కెట్లకు తర్వాత ఈ యొక్క వ్యవసాయేతర ప్రయోజనాలకు తరలిపోయే యొక్క యూరియా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగానే జరుగుతున్నదనే యొక్క విషయాన్ని వాళ్ళ రైతులు స్పష్టంగా తెలుసుకునే పరిస్థితి వస్తున్నది. కాబట్టి ఇందులో ఏది నిజమో ఏది జరగాలనో మీరు ఆలోచించాలని, వెంటనే ఈ పరిస్థితిని చక్కదిద్దాలని కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. 2013లో 1310 ఉన్న యొక్క వడ్లు ఇవాళ 2382 రూపాయలకు వస్తే ఇవాళ రైతులు తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితిని క్రియేట్ చేసిండ్రు మీ చేతగానితనం వలన. 14 పంటలకు బోనస్ ఇస్తామని ఒక్క పంటకు కూడా సరిగా బోనస్ ఇవ్వలేని యొక్క మీరు ఇవాళ మాట్లాడుతున్నారా అంటున్నా. ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పు చెప్పినామని చెప్పి క్షమాపణ చెప్పి రైతులకు చెంపలేసుకోవాలి. లేదంటే మీకు ఈ విషయం ఎప్పటికి కూడా వెంటాడుతుంటది భారతీయ జనతా పార్టీ. ఈ యూరియా అనేది సక్రమంగా రావాలి.